నమస్తే అన్న. నమస్తే బ్రదర్. మనసింగ వరప్రసాద్ తోనే అనిల్ రావుపూడి గారు మంచి ఇట్టు కొట్టారు. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడా అనుకుంటే నిన్న ఒక చిన్నగా అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో నా నెక్స్ట్ మూవీ విక్టర్ వెంకటేష్ అదేవిధంగా కళ్యాణ్ రామ్ తో ఉండబోతుంది. విక్టర్ వెంకటేష్ నాకు 100 కోట్ల సినిమా ఇచ్చిండు, కళ్యాణ్ రామ్ నాకు సినిమా ఫస్ట్ సినిమా ఇచ్చిండు అని తను చెప్పుకోవడం జరిగింది. సో ఎలా ఉండబోతుంది కాంబినేషన్, ఎట్లా ఉండబోతుంది? వెంకటేష్ కళ్యాణ్ రామ్ ఎలా ఉండబోతుంది? ఎస్, వెంకటేష్ అండ్ కళ్యాణ్ రామ్ గారు బోత్ ఆర్ గ్రేట్ యాక్టర్స్ అండ్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. అప్రిషియేట్ చేయాలి. అలాగే అనిల్ రావుపూడి గారు మంచి ఫామ్ లో ఉన్నారు. సో ఆయనకి వరుస మీద వరుస F1, F2, మన శివశంకర్ వరప్రసాద్, అలాగే పటాస్ అన్ని బ్లాక్ బస్టర్స్. ఏ మూవీస్ తీసాడో అన్ని బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. అదే కృతజ్ఞతగా పటాస్ సినిమాలో ఆయనకి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన కళ్యాణ్ రామ్ గారిని, అలాగే ఒక గ్రేట్ యాక్టర్ విక్టర్ వెంకటేష్ గారు F1, F2 తో, అలాగే మన శివశంకర్ ప్రసాద్ అని 3 సినిమాల్లో ఆయనకి ఛాన్స్ ఇచ్చారు. మంచి ర్యాపో ఉంది వాళ్ళ మధ్య. వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ గ్రేట్ మూవీ నిన్ననే అనౌన్స్ చేశారు. సో ఈ కాంబినేషన్ కూడా అద్భుతంగా ఉంది. ఈ ముగ్గురికి కూడా మంచి కంబ్యాక్ అయ్యి మంచి బ్లాక్ బస్టర్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. అనిల్ రావుపూడి గారు ఎందుకని పదే వెంకటేష్ గారిని సెలవు తీసుకుంటున్నాడు అంటే మీరేం చెప్తారన్నా? దానికి రీజన్ ఏంటంటే వాళ్ళ మధ్య ఉన్న అండర్స్టాండింగ్, వాళ్ళ మధ్య ఉన్న మంచి రిలేషనే దీనికి కారణం. అండ్ వెంకటేష్ గారు కూల్ అండ్ నైస్ హార్డ్ వర్క్ పర్సన్. అలాంటి పర్సన్స్ తోనే వర్క్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటది. కూల్ గా ఒక ఫ్రెండ్లీ వాతావరణంతో సూట్ నడుస్తుంది అనే ఒపీనియన్ తో ఆయన సెలెక్ట్ చేస్తున్నాడు. ఆయన వెంకటేష్ గారు వన్ ఆఫ్ ద సూపర్ స్టార్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. దట్ ఈస్ ఆల్సో మెయిన్ రీజన్. ఎస్, ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో అంటే ఓటమి ఎరగని డైరెక్టర్లలో సెకండ్ ప్లేస్ లో అనిల్ రావుపూడి గారు ఉన్నారు, ముందు రాజమౌళి గారు ఉన్నారు. సో ఇప్పుడు ఏకంగా విక్టర్ వెంకటేష్ గారిని కళ్యాణ్ రామ్ గారు ఇద్దరిని హ్యాండిల్ చేస్తాడా అంటే మీరేం చెప్తారన్నా? ఎస్, డెఫినెట్లీ గా హ్యాండిల్ చేస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన మన శివశంకర్ ప్రసాద్ చిరంజీవి గారిని హ్యాండిల్ చేశారు. మెగాస్టార్ చిరంజీవిని హ్యాండిల్ చేసినప్పుడు వెంకటేష్ గారిని ఆల్రెడీ హ్యాండిల్ చేశారు. అలాగే పటాస్ లో ఉన్న కళ్యాణ్ రామ్ కూడా హ్యాండిల్ చేశారు. డెఫినెట్లీ హీ విల్ హ్యాండిల్ ఈజీలీ అని నా ఒపీనియన్ బ్రదర్. ఇప్పుడు అనిల్ రావుపూడి యొక్క గ్రాఫ్ ఎలా ఉందంటే, అనిల్ రావుపూడి యొక్క మూవీ టీమ్స్ ఆయన టీం ఏదైతే టీం ఉంటుందో ఆ టీం అల్లు అర్జున్ కాబోతున్న నెక్స్ట్ సినిమాకి కొన్ని జోక్స్ రాయటం కూడా ప్లాన్ చేస్తారంట. సో ఏం చెప్పదలుచుకున్నారు? ఎస్, ఆయన ఎవరికైనా రాయగలడు. బట్ కామెడీ ఓరియంటెడ్ లో రాస్తున్నాడు. బట్ ఇంకా కొత్తదాన్ని ఇవ్వాలి. మన శివశంకర్ ప్రసాద్ వన్ ఆఫ్ చెప్పాలంటే అది లక్కీ హిట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చిరంజీవి గారు బ్యాక్ గ్రౌండ్, చిరంజీవి గారు స్లాగ్ తోనే అది హిట్ అయింది. బట్ అదే ఓరియంటెడ్ లో స్టోరీ తీస్తే ఇప్పుడైతే వర్కౌట్ అవ్వదు. కొత్తదనాన్ని అయితే ప్రజలు కోరుకుంటున్నారు. అది అన్ని విధాలుగా వర్కౌట్ అవ్వదు. వన్స్ ఒక సినిమా ఫెయిల్ అయితే చాలా లాస్ అవుద్ది. 10 సినిమాలు హిట్ అయినా ఒక సినిమా లాస్ కి ఈక్వల్. సో దాన్ని కూడా ఆయన చూసుకోవాలి. బట్ ఆయన తెలివైన డైరెక్టర్. బట్ ఇంకా ఆలోచిస్తే మంచిదని నా ఫీలింగ్.